హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు మొదటి దశ పూర్తి కాకముందుకే రెండో దశ ప్రారంభమైందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన వేళ ఇప్పుడు ఒక కీలక అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే రెండు అప్డేట్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మొదటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కంపల్సరీగా ప్రతి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో 500 ఇండ్లు కంపల్సరీగా గుడిసెలు ఎవరైతే ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారట. తర్వాతనే ఇల్లు లేని వాళ్ళకు. ఇదొక అప్డేట్. రెండో అప్డేటు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనము 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లలో మనం ఇల్లు కట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం మనకు చెప్పింది. సరే అని చెప్పేసి డబ్బులు లేని వాళ్ళు 400, కాస్త ఉన్నవాళ్ళు 600 కట్టుకుంటున్నారు. అది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు. తర్వాత ఇంకా 30% అసలు స్టార్ట్ చేయలేదు. ఆ మాత్రం డబ్బులు కూడా స్టార్ట్ చేసుకోవడానికి లేవని కూడా స్టార్ట్ చేయలేదు. అయితే దానికి ప్రభుత్వమే కొందరి ద్వారా స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడొచ్చిన అప్డేట్ ఏంటంటే మనం 400-600 వచ్చేసి మనకు గోడలు ప్లింత్ బీమ్ లెవెల్, కానీ స్లాబ్ ఎంతైనా వేసుకోవచ్చు అనేది ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరిగిన వాళ్ళు చేసిన పని. అంటే 598 స్క్వేర్ ఫీట్ కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు 598 అంటే దగ్గర దగ్గర 600. అప్పుడు దానికి వాళ్ళు స్లాబ్ లెవెల్లో ఏం చేస్తారు, ఇంకొక 200-300 పెంచుకొని 800-900 స్క్వేర్ ఫీట్ కూడా స్లాబ్ వేసుకున్నారు. కానీ ఇప్పుడు అది కుదరదండి. ఇప్పుడు 100%గా 750 లోపే ఉండాలంట స్లాబ్. అంటే ఇప్పుడు మనము 600 ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, 600 చదరపు ఫీట్లు ఇల్లు కట్టుకుంటే దానికి ఇంకొక 150 మాత్రమే స్లాబ్ సైజు పెంచుకోవచ్చు. అంటే వెనక 2 ఫీట్లు, ముందల ఒక 5 ఫీట్లు, సైడ్ పెంచుకుంటే ఒకటి అలా అంతే తప్పించి ముందల 3 ఫీట్లు పెంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మనకు ఒక విషయం ఈరోజు బయటికి వచ్చేలా చేసింది. అది మ్యాక్సిమము ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ముందల 5-6 ఫీట్లు ముందు పెట్టుకుంటారు బాల్కనీ. ఎందుకంటే స్టెప్స్ వస్తాయి, ముందు వర్షం పడకుండా ఉండాలని. చుట్టూ కనీసం అటు 2 ఇటు 2 వెనుక 2 లేనిది ఏ స్లాబ్ కూడా సెట్ కాదు. ఈ ఐడియాస్ ఎవరిస్తున్నారో ప్రభుత్వానికి అయితే తెలియదు, కానీ నియంత్రణ అనేది ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదండి. డబ్బులుంటే వాళ్ళు కట్టుకుంటారు, లేదంటే వాళ్ళే నియంత్రించుకుంటారు. మీరు టైంకి ఒక బిల్ అయిపోయింది అంటే వెంటనే ఒక 1 వీక్‌కా 10 డేస్‌కా బిల్ వేసేటట్టుగా చూడాలి తప్ప, ఇలా ఇంతే కట్టుకోవాలి, అంతే కట్టుకోవాలి అని మీరు రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ప్రజల దాకా వెళ్ళవు. వాళ్ళు కట్టేసుకుంటారు. తర్వాత మీరు అబ్జెక్షన్ చెప్తే అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇలాంటి ఐడియాస్ మానేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.